కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఒక అమెరికన్ యువతిపై అత్యంత దారుణంగా ఆమెపై హత్యకి పాల్పడ్డారు దుండగులు. అయితే కర్ణాటకలోని హోమ్ స్టేలో నిర్వాహం ఉంటున్న కొంతమంది యజమానులు ఒక విదేశీ మహిళ పట్ల అత్యాచారం చేసి అత్యాచారాన్ని కాస్త కప్పిపుచ్చేందుకు నానా ప్రయత్నాలు పడ్డారు. అయితే చివరికి ఆ మహిళ పోలీసులను ఆశ్రయించగా నిందితులను అయితే అరెస్ట్ చేశారు. అయితే ఈ కథ ఎక్కడ జరిగింది, ఏ విధంగా మలుపు తిరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. కర్ణాటక రాష్ట్రంలోని ప్రకారం జిల్లాలో కట్ట అనే విలేజ్లో హోమ్ స్టే అనేది ఉంది. ఆ హోమ్ స్టేలో ఉండడానికి వచ్చిన ఒక అమెరికన్ మహిళపై అక్కడ ఉండే యజమాని, అంటే ఆ యజమాని ఎవరంటే జార్ఖండ్కు చెందిన వజ్రేష్ అనే యువకుడు ఆ అమెరికన్ మహిళ పట్ల అసభ్యకంగా ప్రవర్తించి ఆమెపై సామూహికంగా అత్యాచారం చేశాడు. ఇది ఇలా ఉండగా మహిళ ఎక్కడ ఏ విధంగా బయట చెప్తూ తన పరువు పోతుందనే భయంతో ఆమె ఉండే రూమ్లో 3 days వరకు వైఫైని ఆఫ్ చేశాడు. ఈ వైఫై ఆఫ్ అయింది, టెక్నికల్ ఇష్యూ వల్ల ఇది అయింది, మేము దాన్ని రిజాల్వ్ చేసే క్రమంలో ఉన్నామని వజస్ చెప్తూ వచ్చాడు. ఇది ఇలా ఉండగా ఆ మహిళకు మత్తిచ్చి తను నిద్రమత్తులో ఉన్నప్పుడు సామూహికంగా వజ్రేషే కాకుండా ఇక తన ఫ్రెండ్స్తో తనపై అత్యాచారం చేశారని ఆ యువతి చెప్పవచ్చింది. అయితే ఇది ఇలా ఉండగా తనపై అత్యాచారం జరిగిందని ఆ యువతి గుర్తించి అక్కడే తను ప్రశ్నిస్తే తిరిగి నన్ను ఏదైనా చేస్తారనే భయంతో అక్కడి నుండి నేను మైసూరు వెళ్తున్నా అని చెప్పి మైసూరు బయలుదేరిన యువతి తీరా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకి ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు అయితే నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఆ మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టి భారతదేశంలో భారత మహిళలకే స్వేచ్ఛ లేదు, ఒక అమెరికన్కి ఎలా దొరుకుతుందని కొంతమంది నెటిజన్లు తనని తిరిగి ప్రశ్నిస్తారు. మొత్తానికైతే ఈ అమెరికన్ యువతి పోలీసులను ఆశ్రయించి తనకు తగిన న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే రంగంలోకి దిగిన పోలీసులు జార్ఖండ్కు చెందిన వజ్రస్తో పాటు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇలా హోమ్ స్టే పేరుతో విదేశీ మహిళల పట్ల కానీ భారతీయ మహిళల పట్ల కానీ అసాంఘిక కార్యక్రమాలు అఘాయిత్యాలు చేస్తున్న కొంతమంది పైన కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయగా మరికొంతమంది కోసం దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వ్యూహం మీడియా.